పెద్దలందరికీ కూడా కొత్తగా ఈ రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లైనా నగరమైనా మొత్తం అంతా కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నా. మిమ్మల్ని కూడా మీ అందరి బ్లెస్సింగ్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా మినిమం 50 నుంచి 100 ఓట్లకి మనం ఎలాగో స్ట్రాంగ్గా ఉంటాం. గోదావరి జిల్లాల నుంచి పోయినసారి ఏదైతే జరిగిందో ఈసారి అంతకన్నా రెట్టింపు రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు కన్నా కూడా ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి 120 సీట్లు పై చీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. సో ఆ తరుణంలో నెల్లూరు జిల్లా నుంచి 10కి 10 సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుస్తామని అన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. కానీ ఒక రకంగా ఈరోజు నెల్లూరు అన్నీ కూడా ఒక రకంగా ఫ్రీగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అన్నీ కూడా మంచి భారీ మెజార్టీలోనే గెలుస్తుంది. కానీ నెల్లూరు నగరం వచ్చేతలకి రకరకాల ఊహాగానాలు చెప్తున్నారు. డబ్బని, అదని, ఇదని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఈరోజు ఎంతోమంది ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర్ గారి మీద అభిమానం కానీ, జగనన్న మీద అభిమానం కానీ, ఈరోజు నాకు సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలందరూ అండదండలు ఉంటే ఖచ్చితంగా అతను 100 కోట్లు పెట్టినా కూడా గెలిచే అంత ఆత్మస్థైర్యం ఈరోజు నాకు ఉంది. అంటే ఈరోజు విజయన్ లాంటి వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేసిన పెద్దలందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఇవ్వబట్టి ఎప్పుడు కలిసినా కూడా విజయన్ అన్న ఇక్కడికి వచ్చి కలిసినప్పుడు కూడా ఏం కాదు, ధైర్యంగా ఉండి ఈజీగా బాగానే ఉంటుంది ఒక ప్రోత్సాహం ఈ పెద్దలందరూ కూడా ఇవ్వటం, ఈ మధ్యకాలంలో అందరూ కూడా పార్టీలో చేరి మాకందరూ కూడా సపోర్ట్ ఇవ్వటం అదొక ధైర్యాన్ని ఇస్తూ ఉంది. సో ఖచ్చితంగా అయినప్పటికీ కూడా 18 రోజులు ఉంది. ఇంకా ఈ 18 రోజుల్లో మీ అందరూ కూడా ఒక మాట సహాయం చేసినా చాలు, ఎవరికైనా నీళ్ళకి వేయమన్నా కూడా చాలు, చాలా ఓట్లు నాకు పడతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కానీ అనుకుంటే మినిమం తీసుకున్నా కూడా ఒక 2000 ఓట్ల నుంచి 3000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నారు. మినిమం నేను చెప్పేది, మ్యాక్సిమం అది ఎంతైనా వచ్చు. సో 2-3,000 అంటేనే ఒక పెద్ద ఫిగర్, పెద్ద కౌంట్ అవుతుంది. ఒక పక్క జగనానికి ఓటు వేయాలా, ఒక అవకాశం ఇవ్వాలా అని చెప్పి తప్పకుండా ప్రజలైతే ఉంది. దాన్ని ఖచ్చితంగా ఓటు రూపంలోకి తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఓటుకి వెళ్ళమని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకున్న ప్రతి ఒక్కరిని ఓటు ఖచ్చితంగా పోల్ చేయమని చెప్పండి. తప్పకుండా ఆ విధంగా పోల్ చేస్తే మంచి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ప్రభాకరానికి, నాకు రూరల్లో శ్రీధరానికి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా అందరినీ మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు 2 ఓట్లు వేసి సాయం చేయాలని చెప్పిన అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరూ